హాయ్ హలో గైస్, మీరు ఎప్పుడైనా రాగి ముద్దలోకి చిన్న చేపల పులుసు తిన్నారా? తింటే ఒకసారి కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి అమ్మ అయితే చిన్న చేపలు తీసుకొని దాన్ని అయితే బాగా క్లీన్ చేస్తున్నాను అనమాట. క్లీన్ చేసిన తర్వాత నాకైతే ఇచ్చేసి ఎలా తయారు చేయాలో చెప్పేసింది అనమాట. నాకైతే తెలియదండి చిన్న చేపల పులుసు ఎలా తయారు చేయాలో. ఫస్ట్గా అయితే చేపలు ఇచ్చింది కాబట్టి దాంట్లోకి అయితే పసుపు సాల్ట్ వేసి అయితే పక్కన ఉంచేసాను అనమాట. ఇంకా చిన్న కడాయి అయితే వేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసేసుకున్నాను అనమాట. తర్వాత అయితే చాప్ చేసిన ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే టమోటా ముక్కలు అలాగే ఉప్పు వేసేసానండి. ఇంకా టమోటాలు బాగా మగ్గిన తర్వాత అయితే కారము 4 స్పూన్స్ అయితే కారం వేసేసుకొని చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను అనమాట. దీంట్లో అయితే చేపలు అయితే వేసేసానండి. వాటర్ వేసిన తర్వాత అయితే చేపలు వేసిన వీడియో అయితే మిస్ అయిపోయిందండి క్లిప్. ఇంకా చేపలు వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే ఇంకా మామిడికాయ వేయకుండా ఉసిరికాయ ముక్కలు అయితే వేసేసాను అనమాట. వేసేసుకొని బాగా మగ్గిచ్చేసుకున్నాను. దీంట్లోకి చూడండి వీడియోలో చూపించే విధంగా అయితే కొద్దిగా అయితే మిరియాలు వేసేసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర పొడి ఉంటుంది కదా మెంతులది, అది కూడా వేసేసుకొని బాగా మగ్గిచ్చేసుకుంటే మనకైతే చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది గైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది రాగి సంగటిలోకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.